వేస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్కి అలవాటు ఏంటంటే వాళ్ళు ఏదైనా జరిగితే కూర్చోరు, వాళ్ళు రోడ్ల మీదకి వస్తారు, ఇది నిరసన అనేది చేస్తారు. ఇది మనకు ముందు నుంచే తెలిసింది. మనం తెలంగాణ మూమెంట్ చేసే మనం తెలంగాణ అనేది తెచ్చుకున్నాం. ఇక్కడ ఏదో పొలిటికల్ పార్టీ వస్తే చేంజ్ అవుతామని కాదు. సీజేపీ అనేది ఒక ఫోర్స్, మనకి జస్ట్ ఒక పుష్ బ్యాక్ ఇస్తుంది. రేపు సీజేపీ తప్పు చేసినా సీజేపీని కూడా క్వశ్చన్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే సీజేపీ ఏదో సోషల్ మీడియాకి హ్యాష్ ట్యాగ్లకు పరిమితం కాకుండా ఏదో ఎస్థెటిక్గా చూపించకుండా మనము ఆన్ ద గ్రౌండ్ వచ్చి పోరాడాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే జనాలు వచ్చి ప్రొటెస్ట్ చేస్తేనే గవర్నమెంట్కి తెలుస్తుంది. మనం తెలంగాణని ఇట్లనే తెచ్చుకున్నప్పుడు అప్పుడు ఏ సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు. స్టూడెంట్స్ అందరూ మస్తు నిరసన చేసిరు, ఎంతోమంది వాళ్ళు సాక్రిఫైస్ చేస్తేనే తెలంగాణ ఇప్పుడు వచ్చింది. ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్కి రక్తం మరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ మొత్తం 148 పేపర్ లీక్స్ అయినాయి లాస్ట్ 15 years నుంచి. నో అకౌంటబిలిటీ, నథింగ్. ఒక ట్విట్టర్లో స్టేట్మెంట్ ఉండదు, ఒక అపాలజీ ఉండదు, ఒక సిస్టమ్ మార్చుడు ఉండదు, ఏముండదు. ఇటలీకి పోయి మెలోనీ చాక్లెట్ పెట్టుకుంటా మాత్రం ఇన్స్టాగ్రామ్లో పెడతారు. చెప్పండి, దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం అవినీతి నిర్మూలన కోసం ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, అన్నా హజారే వచ్చాడు, ఆ తర్వాత కేజ్రీవాల్ వచ్చాడు. ప్రస్తుతం ఆ పార్టీ నామరూపాలు లేకుండా కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ కూడా అలా ఉంటుందా? యూత్ కోసం పనిచేస్తుంది. సీజేపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్లో పోటీ చేస్తుందో లేదో తెలియదండి. అయినా పోటీ చేసిన తర్వాత బ్లైండ్గా జెన్జీ పార్టీ అని చెప్పి ఓట్లు గుద్దడం కాదు. అసలు ఏ పార్టీకి బ్లైండ్గా ఓట్లు గుద్దొద్దు. అసలు ఆ పార్టీ ఏం చేస్తుంది, అలా ఐడియాలజీ ఏంది అది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు దేశవ్యాప్తంగా పోటీ చేయాలనుకొని ఏవి నిలవలేవు, బీజేపీ కాంగ్రెస్ తప్ప. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజలు కూడా డివైడ్ అయిపోయారు, ఐదర్ బీజేపీ లేదా కాంగ్రెస్. ద థింగ్ ఈజ్ వాళ్ళకి ఓటు చేయడమే కాకుండా వాళ్ళని క్వశ్చన్ చేయడం కూడా నేర్చుకోవాలి. నువ్వు ఎవరికైతే ఓట్ చేస్తున్నావో ఆ నాయకుడిని క్వశ్చన్ చెయ్యి. ఎందుకు ఇట్లా అవుతుంది, నువ్వు బీజేపీ ఓట్ చేస్తున్నావా, మళ్ళీ ఎందుకు అవుతున్నాయి ఇన్ని పేపర్ లీకులు, ఎందుకు ఇన్ని రేప్ కేసులు అవుతున్నాయి, నువ్వు క్వశ్చన్ చెయ్యి. నువ్వు క్వశ్చన్ చేయకుండా గుడ్డిగా మాత్రం చేయకు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ లెఫ్ట్ సంబంధించిన కొన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి హార్ట్ఫుల్గా పనిచేస్తున్నాయా, లేకపోతే కాక్రోచ్కి సంబంధించిన పార్టీలాగే వాళ్ళు కొంత సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే తెలంగాణలో ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఇక్కడ లెఫ్ట్ సంబంధించిన వింగ్స్ చాలా బలంగా ఉంటాయి. అవి విద్యార్థి సంఘాల హక్కుల కోసం, సమస్యల కోసం పోరాడుతున్నాయా? అవునండి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇక్కడ మనం ఫస్ట్ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మనం బాగా ఎర్ర జెండాలు పట్టుకొని తిరిగినాం. అది లెఫ్టిస్ట్ ఐడియాలజీయే కదా. సో ఇది సీజేపీ ఇప్పుడు వచ్చిందండి. మనం కేబీఆర్ గురించి పోట్లాడుతున్నాం అండ్ హెచ్యూ గురించి పోట్లాడుతున్నాం. ఏవైనా పోట్లాడుతూనే ఉంటాం. రేపు వచ్చి ఇక్కడ డేటా సెంటర్ పెడితే దాని గురించి కూడా పోట్లాడతాం. సీజేపీ వచ్చి పోట్లాడకపోయినా ఇక్కడ